ఎంత చేసినా, ఏం చేసినా, ఎంత కష్టపడ్డా ఒక్కోసారి ఇటువంటి పనులు చేస్తుంటే ఒళ్ళు మండిపోతుంటది. నిజంగా గొడవ పెట్టేస్తుంటాను, తిడతాను. ఒక్కోసారయితే మాట మేడ పెరిగి ఇంకెందుకులే తగాదా పెట్టేసుకుందాం అనిపిచ్చిద్ది. ఎందుకో తెలుసా? ఇందుకే చెప్తా రండి. ఇక్కడ చూసారా? మంచి బ్రేక్‌ఫాస్ట్. పరగడుపునే యాపిల్ తింటే చాలా మంచిదండి. పరగడుపున బాదం పప్పులు కానీ, వేరుశెనగ పప్పులు నానబెట్టినవి కానీ, ఇలా యాపిల్ లేతే కోకోనట్ వాటర్ ఎంప్టీ స్టమక్‌తో తీసుకుంటే చాలా మంచి హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉన్నవి. ఇక్కడ మాకు ఫ్రూట్స్ ఎప్పుడూ ఉంటానే ఉంటవి. వాటిల్లో తీసుకునేవి కూడా మంచి క్వాలిటీ తోటి యాపిల్ అనేది నేను తీసుకుంటాను. సో, పైన ఇలాగ పీల్ తీసేస్తాను. ఎందుకు అంటే మనకి పైన ఎంత నిగనిగలాడుతూ ఉంటది చూసారా? కానీ దాని మీద ఏంటంటే క్రొవ్వొత్తుల సిరం అయి ఉంటది అంట. సో, క్యాండిల్ అలా వేసేస్తారంట మరి. అది నేను ఒక న్యూస్‌లో అయితే చూశాను, చదివాను. సో, అప్పటినుంచి నాకైతే భయము. సో, తర్వాత స్ప్రౌట్స్ కూడా బాగా రెడీ అయిపోయాయి. వీటిలో కొన్ని రకాలే వేశాను. అన్ని రకాలు అన్ని టైమ్స్‌లో ఉండవు. కొన్ని కొన్ని డిఫరెంట్‌గా చేస్తాననమాట. ఈసారి ఏంటంటే డిఫరెంట్‌గా ట్రై చేశాను. వీటిల్లో పెసలు ఎక్కువగా వేశాను. పెసలు, సజ్జలు. అట్టుకి కూడా పనికొస్తది. మార్నింగ్ టైంలో కొన్ని అలాగా తినేసేసిన తర్వాత ఈవినింగ్ టైంలో స్నాక్స్ కానీ, లేకపోతే మరుసటి రోజుకి అలా ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ చేసేసి దాంట్లో ఇంకేదైనా అల్లం, పచ్చిమిర్చి ఇలాగ కొన్ని కొన్ని ఐటెమ్స్ వేసుకొని తింటే జీలకర్ర, తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇలా వేసుకొనక మనం ఈవినింగ్ స్నాక్స్‌గా వేసుకోవచ్చు. లేదు అంటే మార్నింగ్ అట్టుగా కూడా బ్రేక్‌ఫాస్ట్‌గా వేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా డిఫరెంట్‌గా అయితే స్ప్రౌటింగ్ చేసేసుకున్నాను. ఎక్కువ చూసారా? వీటిలో జొన్నలు, సజ్జలు, పెసలు, గోధుమలు ఈ 4 ఐటెమ్స్ అయితే వేశాను. 4 ఐటెమ్స్. తర్వాత ఇవేంటి అంటే రాగులు కూడా ఇంకొక 2 డేస్ కనుక పోయినాయి అంటే అలాగ మరీ సన్నగా వచ్చాయి, డెలికేటెడ్‌గా ఉన్నాయి అంటే అది రాగుల నుంచి వచ్చిన స్ప్రౌటింగ్. సో, అది కూడా ఇంకొక 1 డే అయితే ఇంకా బాగా చక్కగా వస్తాయిలే అని అలా పెట్టేసేసాను. ఇక్కడ మరి బ్రేక్‌ఫాస్ట్ కింద యాపిలు, స్ప్రౌట్స్ అవి తీసేసుకున్నాము. తర్వాత ఇక్కడ మనకి ఆఫ్టర్‌నూన్ లంచ్‌కైతే పప్పు చేసేసాను. టమోటా పప్పులో కూడా ఒక ఇంగ్రీడియెంట్ వేశాను. చాలా బాగుంటుంది టేస్ట్. అది ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అదొక పౌడర్ అనమాట. పప్పుల పౌడర్ ఏంటి అనుకుంటున్నారా? అన్ని రకాలుగా ఇంట్లో చేసుకున్నవి వేస్తే మంచిగా ఫ్లేవర్‌తో చాలా చక్కగా బాగుంటదనమాట. సో, మరి ఇందాక నేను చెప్పిన మాటలు మీకు అర్థమైందా? ఏమవుతది అంటే ఎంత చేసినా, ఎంత కష్టపడ్డా ఈవెన్ అసలకి రెస్ట్ లేకుండా ఒక పక్క మీటింగ్స్‌కి వెళ్తూ, ఒక పక్క పిల్లోడిని చూసుకుంటూ, ఒక పక్క నిద్ర కూడా లేకుండా ఉంటానమండి ఒక్కోసారయితే. ఎర్లీ మార్నింగే లేస్తాను. లేచిన తర్వాత వీడియో చేసుకున్న, ఇంటి పని చేసుకున్న తర్వాత మధ్యాహ్నం పూట పడుకున్నా, పడుకోకపోయినా సరే ఇంటికి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటాను. అది మెయిన్ ఫుడ్ ఐటెంలో మాత్రము కంపల్సరీగా పిల్లోడికి మాత్రము మంచిగా తీసుకుందామని అనుకుంటాను. ఈలోపు మాకు ఒక ప్రోగ్రామ్ అయితే ఉంది. ఒక మ్యారేజ్ అకేషన్ అయితే ఉంది. సో, అకేషన్‌కి కూడా రెడీ అవ్వాలి. ఇది ఈవినింగ్ టైము. సో, ఈవినింగ్ స్నాక్స్‌గా ఏమవుతుంది అంటే మస్ట్ అండ్ షుడ్ ఈవినింగ్ స్నాక్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈయన బయటికి వెళ్ళారు. వచ్చేటప్పుడు ఇలా తీసుకొనొచ్చారు. ఇంకా ఇది చూడగానే డామ్ డూమ్ అని తిట్టడం స్టార్ట్ చేశా. ఎందుకు తెచ్చావు? ఎవరిని అడిగి తీసుకొచ్చావు? అని. నీ పిల్లకేమన్నా పిచ్చా? మెంటలా? అని మీరు అనుకోవచ్చు. అంటే నేను ఇక్కడ ఒకటి చెప్తాను వినండి. ఇప్పుడున్న రోజుల్లో మంచి ఫుడ్ తీసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటారు అని మంతెన గారు చెప్పింది నేను ఫాలో అవుతాను. ఇటువంటి ఫుడ్లు ఏంటి అంటే ఆల్రెడీ వీక్లీ ఇంట్లో చేస్తూ ఉంటాము. వీక్లీ కాకపోయినా వీక్లీ 3, 4 టైమ్స్ అయినా సరే మ్యాక్సిమం ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేస్తాం. అది చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, ఏదైనా సరే నీసు. కానీ అది కూడా కాకుండా మళ్ళీ బయట ఇలాంటివి తెచ్చినప్పుడు ఏంటి అంటే నాకు ఇంకా బీపీ రేజ్ అవుతుందనమాట. ఏంటి మంచి ఫుడ్డే కదా! బయట తెచ్చుకుంటే ఏమవుతది? చికెనే కదా! తినొచ్చు కదా! చికెన్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారా అని అనుకోవచ్చు. చికెన్ లెగ్ పీస్ అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి.
నేను నా లైఫ్‌లో నేను తినటం అనేది ఉంటే అది ఎగ్, చికెన్ తప్ప నేను ఏది ముట్టుకోననమాట. చికెన్‌కి సంబంధించినవి కొన్ని డిఫరెంట్స్ స్నాక్స్ ఉంటాయి కదా! అవి కూడా లైక్ చేస్తాను, తింటాను. ఇంకోటేంటంటే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇంట్లో ప్రిపేర్ చేయలేదనా బయట తీసుకొనొచ్చారని తిడతన్నారా అనుకోవచ్చు. తిట్టడం మెయిన్ ప్రాబ్లమ్ కాదు. నా మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే నా మనసులో మాట. ఇది బయట తీసుకొనొచ్చారు కదా! ఇది పిల్లోడికి పెట్టగలనా? పిల్లోడికి పెట్టకుండా మా వరకే తినటం అనేది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చలేదు. పిల్లవాడికి బయట ఫుడ్ అలవాటు చేయడము ఇంతవరకు చేయలేదని చెప్పాను కదా! చేయను కూడా. ఎందుకంటే వాడికి బ్రతికినంత కాలం మంచి ఆరోగ్యంగా ఉండాలని నా ఆలోచన అనమాట. ఇంకోటి ఏంటి అంటే బయట ఫుడ్డు ఇటువంటి బేసికల్‌గా ఈ ఫుడ్స్ ఏంటి అంటే ఆయిల్‌లోనే రీయూజ్ చేస్తుంటారనమాట. సో, రీయూజ్డ్ చేస్తున్నప్పుడు ఏమవుతది అంటే ఇంకా పొల్యూట్ అయిపోతది ఆయిల్ కూడా. సో, అందుకని నేనేమంటాను అంటే నేను పకోడా కూడా బయట తెప్పిను. ఇంట్లోనే చేస్తుంటాను. అటువంటిది చికెన్ పకోడాలు, తర్వాత ఈ లెగ్ పీసులు ఇవేంటంటే వేగిన ఆయిల్‌లోనే వేసి రీయూజ్డ్ చేసి మీకు లాస్ట్ టైం ఒక వీడియోలో నేను చూపిచ్చాను కూడా. ఇంట్లో నేను మిక్స్చర్ ఐటెమ్ చేసుకుంటే అది కూడా కొద్దిగా ఆయిల్‌లోనే మొత్తం నేను ఇంగ్రీడియెంట్స్ మిక్స్చర్ అంతా బూందీ, వేరుశనగపప్పు, శనగపప్పు, అటుకులు ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్ ఆయిల్ చూస్తే మడ్డిగా వచ్చింది. అది అంతా మన కడుపులోనే పోతుంది కదా! ఏంది ఓన్లీ వన్స్ యూజ్ చేసిన ఆయిల్‌లోనే మనకు అంత వచ్చింది. మరి వీళ్ళు ఆయిల్ అనేది రీయూజ్డ్ చేస్తూనే ఉంటారు. రిటర్న్ అగైన్. సో, మంచిది కాదు అని నా ఒపీనియను. కానీ మా వారు ఎప్పుడు పడితే అప్పుడు తినాలి అనుకుంటే ఇలా తెచ్చేసుకుంటారు. ఇదే కాదు ఫిష్ కూడా వద్దు అంటే ఇంకా ఆ సమయంలో అయితే ఏం చేయాలో అర్థం కాక ఒక్కోసారి తిట్టేస్తుంటాను. జనరల్‌గా ఎవరింట్లోనైనా సరే ఇలాంటివి జరుగుతున్నప్పుడు తిడుతుంటారులెండి. తిట్టుకోకుండా ఏముండరు. తిడతారా అనుకుంటారు. మరి తిట్టకుండా ముద్దెట్టుకుంటారా ఏంది? ఇటువంటి పనులు చేస్తుంటే. ఇంట్లో చేసి పెడుతున్నా గానీ బయట తెచ్చుకుంటే ఎలా ఉంటుంది అండి? సో, అది పరిస్థితి. మీకెలా అనిపిస్తుంది చెప్పండి? నేను ఇంట్లో చేయకుండా అయితే ఉండను. ఇంట్లో మీరు ఫ్రిడ్జ్ డోర్ ఇప్పుడు చూసినా గానీ ఫ్రాన్స్ గానీ అదే లేదు అంటే ఇది మనకి ఫిష్ గానీ ఫ్రైకి ఎప్పుడు నేను మ్యారినేషన్ చేసుకొనే ఉంచుతాను. ప్రాన్స్ ఎప్పుడూ ఉంటాయి మాకు. కానీ అయి ఉన్నా కానీ మళ్ళీ బయటికెళ్ళి తెచ్చుకుంటూ ఇలాగా రెడీమేడ్‌గా నాకు బాధ అనిపిస్తది. మెయిన్ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను. అంతకు మించి ఏం లేదు. అవి సరైన ఆయిల్ వాడుతున్నారో లేదో కూడా తెలీదు. అది మళ్ళీ పసిపిల్లోడికి పెట్టాలి అంటే బాధే కదా! సో, అందుకే ఫ్రెండ్స్ ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లో ఉంటుంది. జనరల్‌గా ఎవరింట్లో అయినా సరే ఇటువంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు తిట్టుకుంటారులేండి. ఆ సమయంలో వచ్చినప్పుడు నేను కూడా అలా ఆ మూమెంట్‌లో అట్లా అనిపిస్తదనమాట. సో, ఫ్రెండ్స్ అదే అండి. ఇక్కడికైతే నేనైతే వచ్చేసాము. మా బుజ్జిగాడు మాత్రం ఆడుతూ ఉంటే, మా వారు మాత్రం వాడి వెనకాల పరిగెడుతూ ఉన్నారనమాట. నేనైతే ఇలాగా వాళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తున్నాను. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఫాలో అవ్వడం అసలు మర్చిపోవద్దు. మీకు కూడా ఇంట్లో ఇలానే ఉంటే కామెంట్ చేయండి. రిలేటెడేనా?